అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ విలేజ్ అమ్మాయి సాయిలు. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ మాత్రం కొట్టండి గట్టిగా. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ఎప్పుడో పాపానికి అన్ఎక్స్పెక్టెడ్గా పప్పుచారుతో చికెన్ ఫ్రై తిన్నాను. అప్పటి నుంచి కోరిక చావలేదు, వండుకుందామంటే అవ్వలేదు. ఈలోపు నేను కానీ పోతానేమో, కోరికను ఎందుకు చంపడవాలి కానీ ఈరోజు ఎలాగైనా వండుకొని తినాలని డిసైడ్ అయ్యాను. ఆ రెండిటి కాంబినేషన్ మాత్రం సూపర్ అబ్బా, అనుకోకుండా తిన్నా. చేసేద్దామా మరి ఈరోజు? పప్పుచారు ఉప్పుచాపకి పప్పుచారుకి చికెన్ ఫ్రై అంటే పప్పుచారుకి పప్పు ఉండాలి కదా, అందుకే చిన్న టీ గ్లాస్కి పప్పు తీసుకున్నాను. నాకు మాత్రం పప్పుచారు చిక్కగా ఉండాలి, తండ్రి కూతురికి పలచగా ఉండాలి. వాళ్ళ కోరికని గౌరవించి టీ గ్లాస్కి వేసాను పప్పు కుక్కర్లో వేసుకోవచ్చు, ముద్దగా ఉంటుంది. తపాల్లో పెట్టి స్టవ్ మీద పెడితే మధ్యాహ్నం వరకు ఉడుకుతానే ఉంటుంది, గ్యాస్ వేస్ట్. పప్పులోకి నేను మాత్రం ఒకటే టమాటా వేస్తున్నాను, ఎందుకంటే మీకు చెప్పాను కదా మా శ్రీవారు 2-3 రాళ్ళు వెనకేశారని. లేదంటే టమాటీలు కేజీ తెస్తే మాకు వారం రావడం కూడా కష్టమే, అంతలా తినేవాళ్ళే. ఇప్పుడు ఈ పప్పులోకి ఉప్పు, కారం, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు అన్నీ వేసి కుక్కర్ పెట్టేద్దాం. పప్పుచారు చికెన్ ఫ్రై అంటే పప్పుచారు అవుతుంది, చికెన్ కూడా కావాలి కదా, చికెన్ కూడా వస్తుంది చూసారా. నాకు మాత్రం మంగళవారం వస్తే చాలు చికెన్ మేము మనసిపోద్ది. సోమవారం రాత్రి నుంచే కళ్ళగానేస్తాను చికెన్ ఫ్రై చేసుకోవాలా, జ్యూస్ పెట్టుకోవాలా, ఏం వండుకోవాలా అని. మామూలుగా చికెన్ ఇంట్లో వండుకున్నప్పుడు రసం పెట్టుకునే తింటారు, నాకు తెలుసు, అది సహజం కూడా. కానీ ఇలా పప్పుచారుతో చికెన్ ఫ్రై తింటే టేస్ట్ మాత్రం తేడాగా అనిపించింది. ఈ చికెన్కి కూడా కొన్ని జోడించాలి కదా, సాల్ట్, పసుపు వేసేద్దాం. సాంబార్ మనకి టేస్ట్ రావాలంటే పప్పు గంధంలా ఉండాలి. ఒక విజిల్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతాను నేను. ఈ మధ్య మాత్రం విపరీతమైన మందమరపు వచ్చేస్తుంది, మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. కొందరు పప్పుచారు పెడతారు, పప్పు ఒకవైపు చారు ఒకవైపు, అలాగైతే నాకు అస్సలు నచ్చదు. విజిల్స్ వచ్చాయా మర్చిపోయాను నేను. ఇదిగో ఈ గ్యాప్లో ఇంకొక విజిల్ వస్తుంది, ఇంకొక 10-11 వచ్చేస్తే అప్పుడు ఆపేద్దాం స్టవ్. ఇదిగో చికెన్ ఫ్రైకి మిక్సీ పట్టుకోవాలి కాబట్టి 2 ఉల్లిపాయలు, 1 టమాటీ, అల్లం, వెల్లుల్లిపాయ, ఇంకా మసాలా దినుసులు అవి ఏమైనా ఉంటే చక్కగా మిక్సీలో వేసి పట్టుకోవచ్చు. ఇదిగో పప్పు చక్కగా 11-12 విజిల్స్ వచ్చింది, గంధంలాగా అయిపోద్ది పప్పు అంతా కూడా. ఒకవేళ అవ్వకపోయినా మన దగ్గర ఒక మిషన్ ఉంది, ఆ మిషన్తో రుద్దేస్తే మెత్తగా అయిపోద్ది. ఏంటో తెలుసా? పప్పు గుత్తు. ముందు కుక్కర్ది ఆవిరి తీసేద్దాం, లేదంటే ముఖమేకి వచ్చేది మొత్తం అంతాను. ఆ తర్వాత పేషెంట్ అయిపోవడమే మనం, చూసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. చూసారా పప్పు ఎలాగైపోయిందో మెత్తగా, భలే ఉంది. మిషన్ రుద్దేస్తుంది కానీ ఈలోపు మీద మాట్లాడతాను. కిచెన్లో వంట చేస్తూ వీడియో అంటే చాలా కష్టమే. మనకేమో వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు, అర్జెంటుగా ఒక రోబోని పెట్టుకుందామేటి. కోటాలో పప్పు ఇచ్చి మాత్రం చాలా మంచి పని చేశారు, వదలలేదు పప్పుని. అదిగో చూసారా మా చారు తపాలు, అదే కరెక్ట్గా దానికే పెడతాను, ఉదయానికి సాయంత్రానికి సరిపోద్దని. మనకి నచ్చినంత పులుపు తగ్గట్టు చింతపండు పులుపు కూడా వేసుకోవాలి, పప్పుచారు అంటే వేయాలి కదా మరి. ఈ పప్పుచారులో ఇంకా ఆకులు మొక్కలు ఏవైనా మనకు నచ్చినవి వేసుకోవచ్చు. ఈ చికెన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఫ్రై అవ్వకముందు వేస్తే పచ్చి వాసనలో వస్తుంది, నాకు అస్సలు నచ్చదు అలా అయితే. పప్పుచారు మంచిగా పొంగుతుంది. స్టవ్ పాడు చేసావే పప్పుచారు, తాలింపు పెట్టాక శుభ్రంగా క్లీన్ చేయి నువ్వే. ఈ చికెన్ కూడా అలా ఫ్రై అయింది కదా, ఉప్పు కారం వేసిన తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసేద్దాము. ఈ రెండింటి కాంబినేషన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు అస్సలు. మనం ఎప్పుడూ చేసే చికెన్ ఫ్రై ఈ స్టైల్లోనే ఉంటుంది, సూపర్ టేస్ట్. ఈరోజు వీడియో తీద్దామని పుట్టమ్మకి ఈరోజు బాక్స్ కూడా పెట్టలేదు, వంట అయిన వెంటనే త్వరగా పెట్టి పంపించేయాలి. పప్పుచారు తాలింపు కూడా రెడీ చేసి పెట్టాను. చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. కెమెరా తీయడానికి ఒక పర్సన్ వచ్చారనమాట ఇప్పుడే, కాబట్టి లక్. సారీ వీడియో తీయడానికి. ఇక్కడ పప్పుచారు కూడా అయిపోతుంది, ఇది కూడా గిన్నెలో వేసేద్దాం అలాగా. ఇది గిన్నె చూడు. ఇది తాలింపు పెట్టాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకే. ఫైనలీ మీతో మాట్లాడుతూ ఇలా అయిపోయిందమ్మా వంట. పప్పుచారు అయిపోయింది, చికెన్ ఫ్రై అయిపోయింది, ఇంకోటి ఏటో మిగిలిందే, అదే తినడం. ఎంత కష్టపడి వండుకున్నాను కదా, ఎన్ని రోజుల నుంచో కోరిక. ఎంత వేడివేడిగా ఉన్నప్పుడు తినకపోతే మనసు అవుతుందా మనకి? నిజంగా చెప్తున్నాను, ఇది ఎన్ని రోజులు కోరికో ఈ రోజు తీరింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందబ్బా. పప్పుచారులో కొంచెం ఉప్పు సరిపోలేదంతే, మిగతాదంతా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోవద్దు. వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి.